ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కొంత పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని చేస్తారు. వీళ్ళని మనం పార్ట్నర్స్ లేదా భాగస్వామ్యులు అంటాం. వాళ్ళు చేసే డీల్ని భాగస్వామ్యం అంటాం. భాగస్వామ్యం పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఎస్ఐ పోలీస్ ఎగ్జామ్స్లలో మినిమం 3 నుంచి 4 ప్రశ్నలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఆర్ఆర్బి బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా, ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా ఈ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దీంట్లో నేను ఫస్ట్ ఆర్డినరీ మెథడ్, తర్వాత షార్ట్ కట్ టెక్నిక్స్ వివరించడం జరుగుతుంది. ఒకే ఒక నంబర్తో మీరు ఈ ప్రశ్నలకి ఆన్సర్ కనుక్కోవచ్చు. భాగస్వామ్యం లెక్కలు చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవి ఒకటి ఇన్వెస్ట్మెంట్, రెండవది టైం. ఒక వ్యక్తి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఎంత కాలం పాటు అతను బిజినెస్లో ఉన్నాడు, ఈ 2 యొక్క లబ్ధం బట్టే లాభం అనేది వాళ్ళకు పంచడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి, ఎంత కాలం వరకు వాళ్ళు ఆ డబ్బుల్ని వ్యాపారం ఉంచారు, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ. ఏ వ్యక్తికి అయితే ఎక్కువ వస్తుందో ఆ వ్యక్తికి ఎక్కువ లాభం ఇవ్వాలి. ఏ వ్యక్తికి అయితే ఈ వాల్యూ తక్కువగా వస్తుందో ఆ వ్యక్తికి తక్కువ లాభం వస్తుంది. అంతేకాని ఎవరు ఎక్కువ పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎక్కువ లాభం వచ్చినట్లు కాదు. ఈ లాభం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి మరియు టైం, ఈ రెండింటినీ మల్టిప్లై చేస్తే వచ్చే విలువ మీద వాళ్ళ యొక్క లాభం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చాప్టర్ నుంచి కొన్ని లెక్కల్ని సాల్వ్ చేద్దాం. ఏ, బి మరియు సిలు వరుసగా 26,000, 34,000 మరియు 10,000తో వ్యాపారం ప్రారంభించారు. సంవత్సరం చివర వారికి వచ్చిన లాభం 3,500 అయినా బికి వచ్చు వాటా. ఈ ప్రశ్న ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి తీసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ 1,200, రెండవ ఆప్షన్ 1,500, మూడవది 1,700, నాలుగవది 1,900. ఈ చాప్టర్ లెక్కలు చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, రెండవది టైం. సో ఇక్కడ నేను ఏ, బి, సి అని రాశాను. ఏ ఇన్వెస్ట్మెంట్ 26,000, సో 26,000 రాశాను. బి ఇన్వెస్ట్మెంట్ 34,000, సి యొక్క పెట్టుబడి 10,000. పెట్టుబడులు రాసిన తర్వాత ఎంతవరకు వాళ్ళు బిజినెస్లో ఉన్నారు, టైం అన్నమాట. టైం ఇంపార్టెంట్. ఇక్కడ సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం అని ఇచ్చారు కాబట్టి ఈ 3 వ్యక్తులు సంవత్సరం పాటు బిజినెస్లో ఉన్నారు కాబట్టి అందరిది టైం పీరియడ్ 12 months, 12 months, 12 months ఇంటూ 12, టైం పీరియడ్ 12 months ఇంటూ 12, టైం పీరియడ్ 12 months. అందరిది సేమ్ టైం పీరియడ్ అయినప్పుడు టైం పీరియడ్స్ రాయవలసిన పని లేదు. ఇక్కడ ఫార్మాలిటీకి రాస్తున్నాను. రైట్, 12, 12, 12 గెట్స్ క్యాన్సిల్. ప్రతి దాంట్లో 3 జీరోస్ను క్యాన్సిల్ చేస్తున్నాను. 3 జీరోలు, 3 జీరోలు. ఇక మిగిలింది 26, 34, 10. వీటిని మళ్ళీ 2తో డివైడ్ చేయొచ్చు. 2 13 26, 2 17 34, 2 5 10. 13:17:5. సో వీటన్నిటిని మనం సింప్లిఫై చేయగా 13:17:5 వచ్చింది. అంటే ఈ నిష్పత్తిలో మనం లాభాన్ని పంచాలి. లాభం 3,500. సో 3,500 రాసి ఇంటూ మొత్తం భాగాలు 13 ఒక 17 30, 30 ఒక 5 35. ఇక్కడ మనం 35 భాగాలు రాయాలి. మనం కనుక్కోవాల్సింది మొత్తం లాభంలో బికి ఎంత లాభం వచ్చింది. బికి 17 వాటాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ లవంలో మనం 17 రాయాలి. 35 ఒకట్లు, 35 ఒకట్లు, 0 0, 17 ఒకట్ల 17, ఈ 2 0. అంటే బికి వచ్చిన లాభం 1700. ఈ లెక్కను మనం ఇప్పుడు
ఒకే ఒక నంబర్తో ఎలా ఆన్సర్ అనుకుంటామో చూద్దాం. ప్రశ్న చివరి లైన్ చదవండి. చివరిలో ఏముందంటే మనకి బికి వచ్చు లాభం ఎంత అని. బికి వచ్చు లాభం అన్నప్పుడు మన మైండ్ బి యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచించాలి. సో బి యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ బి అనే అతను 34,000 పెట్టుబడి పెట్టాడు. సో ఇక్కడ 34 అనే నంబర్ ఇంపార్టెంట్, సున్నాలు కాదు, నంబర్ 34. ఈ 34 అనేది 17వ ఎక్కంతో భాగించబడుతుంది. అంటే దీంట్లో 17 అనే నంబర్ ఉంది. ఎక్కాలు రాని వాళ్ళు దీన్ని భాగారం చేస్తే మీకు 17 అనేది వస్తుంది. 34 అంటే 2 1 2 2 14. ఇక్కడ 17 అనేది మనకు దొరికింది. సో ఆ నంబర్ చూడగానే ఏ టేబుల్లో ఉందో తెలిస్తే మీకు ఆన్సర్ చాలా స్పీడ్గా కనుక్కోవచ్చు. ఇక్కడ 17 అనే నంబర్ ఇందులో ఉంది కాబట్టి ఆన్సర్ 17 చేత ఏదైతే భాగించబడుతుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 1700 అనేది 17 చేత భాగించబడుతుంది, మిగిలినవి భాగించబడవు. సో కరెక్ట్ ఆన్సర్ 1700. రామ్, శ్యామ్ మరియు కమల్లు 3:4:7 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. ఒక సంవత్సరం చివర వారికి వచ్చిన లాభం 21,000 అయిన కమల్ వాటా. మొదటి ఆప్షన్ 1,25,000, రెండవది 10,500, మూడవది 15,000, నాలుగో ఆప్షన్ 10,000. ఈ లెక్కలను చేసేటప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పెట్టుబడి, రెండవది టైం. అయితే ఇంతకుముందు లెక్కలో పెట్టుబడులు మనకు డబ్బుల రూపంలో ఉన్నాయి. ఇప్పుడు మనకు రేషియో ఫామ్ ఇచ్చారు. చాలామంది డబ్బులు లేవని ఈ రేషియో ఉందని ఏ సూత్రం వేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇక్కడ రేషియో అంటే డబ్బుల్ని క్యాన్సిల్ చేసి పెట్టారు. 3 అంటే 3,000 అనుకోండి, 4 అంటే 4,000, 7 అంటే 7,000, లేదా 3 అంటే 30,000 అనుకోవచ్చు. అప్పుడు 4 4,000 40,000 అవుతుంది, 7 అంటే 70,000 అవుతుంది. వాటిని క్యాన్సిల్ చేస్తే మనకు 3:4:7 అంటే పెట్టుబడులు ఇచ్చారు. ఏ రేషియోలో? 3:4:7. మనం మొత్తం లాభం, సో ఇక్కడ రాస్తున్నాను ఏ, రామ్, శ్యామ్ మరియు కమల్. ఇది 3 అనుకున్నాం, ఇది 4 రూపీస్ అనుకోవచ్చు, ఇది 7 రూపీస్ అనుకోవచ్చు. ఒక సంవత్సరం చివర అంటే అందరూ ఒక సంవత్సరం పాటు బిజినెస్ చేశారు. సో టైం పీరియడ్ 12 months, 12 months, 12 months. అందరిది టైం పీరియడ్ ఒకటే అయితే ఆ టైం పీరియడ్ రాయాల్సిన పని లేదు, డైరెక్ట్గా అక్కడున్న వాటినే తీసుకోవచ్చు. 12 12 12 క్యాన్సిల్ అవుతాయి, మళ్ళీ మనకు 3:4:7 వస్తుంది. ఈ రేషియోలో మనం లాభాన్ని పంచాలి. మొత్తం వచ్చిన లాభం 21,000. సో ఇది రాసాము. మొత్తం భాగాలు 3 4 7 7 7 14 రాసిన తర్వాత మనకి కమల్ వాటా కనుక్కోమన్నారు. కమల్ వాటా 7 భాగాలు. ఫస్ట్ది రామ్ వాటా, రెండవది శ్యామ్ వాటా, మూడవది కమల్ వాటా. సో కమల్ వాటా 7 అని ఉంది కాబట్టి ఇక్కడ మనం 7 రాస్తున్నాం. నెక్స్ట్ 7 2 14, 7 3 21, 2తో 2 15 30, 0 0, 15 7 105. ఇక్కడ 2 సున్నాలు మిగిలినాయి, ఆ 2 సున్నాలు రాశారు. అంటే 10,500. బికి వచ్చే లాభం 10,500. ఇప్పుడు ఇదే లెక్క మనం షార్ట్ కట్ టెక్నిక్తో మనం చేద్దాం. సో ఫస్ట్ మీరు లెక్కనంతా చదవాల్సిన పని లేదు. చివరిలో ఏమి అడిగారు దానిపైన మనం మనసు పెట్టాలి. మనకు అడిగింది కమల్ వాటా, అంటే కమల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం అబ్జర్వ్ చేయాలి. కమల్ వాటా కనుక్కోవాలంటే ఇక్కడ పెట్టుబడులలో కమల్ పెట్టుబడి 7 అని ఉంది. సో ఈ క్లూ అనేది చాలు. కమల్ పెట్టుబడిలో 7 ఉంది కాబట్టి కమల్కి వచ్చే లాభం కూడా 7వ ఎక్కంలోనే ఉంటుంది. అంటే 7 చేత భాగించబడుతుంది అని అర్థం. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే 7 చేత భాగించబడుతుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 7 చేత ఫస్ట్ది భాగించబడదు, రెండవది భాగించబడుతుంది, సో రైట్ ఆన్సర్. మూడవది 15 భాగించబడదు,
10 భాగించబడదు. సో కరెక్ట్ ఆన్సర్ 10,500. ఏ ఒక వ్యాపారాన్ని 4,500 రూపాయలతో ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత ఇతడు బితో కలిశాడు. బి 5,400 పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం తర్వాత వారు లాభాల్ని 2:1 నిష్పత్తిలో పంచుకున్నారు. అయినా బి ఎన్ని నెలల తర్వాత వ్యాపారంలో చేరాడు? 4 నెలలు, రెండవ ఆప్షన్ 5 నెలలు, మూడవది 6 నెలలు, 4వ ఆప్షన్ 7 నెలలు. ఈ లెక్కకి సాల్వ్ చేయడానికి ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. అది ప్రాఫిట్ ఫస్ట్ ఎనీథింగ్ నెక్స్ట్. ప్రాఫిట్ ఫస్ట్ ఎనీథింగ్ నెక్స్ట్ అంటే ఫస్ట్ మనం ప్రాఫిట్ రాసుకోవాలి. ఇక్కడ ప్రాఫిట్ 2:1 అని ఇచ్చాడు నిష్పత్తి. సో దాన్ని మనం 2:1 అని రాసాం. బై ఎనీథింగ్ అంటే ఇక్కడ 2 అంటే లాభాలు, ఇద్దరి లాభాలు కానీ ఇద్దరి టైం పీరియడ్లు కానీ ఇలాంటివి మనం తీసుకోవాలి. సో ఇక్కడ లెక్కలో మనకు ఇద్దరి యొక్క పెట్టుబడులు ఇచ్చారు. ఆ పెట్టుబడులను మనం రేషియో ఫామ్లో అంటే సింప్లిఫైడ్ ఫామ్లో క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ హారంలో రాసుకోవాలి. సో ఇక్కడ 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. 9 5 45, 9 6 54 అంటే 5:6 వస్తుంది. పెట్టుబడులను మనం క్యాన్సిల్ చేసాం, చేస్తే 5:6 వచ్చింది. సో అది ఇక్కడ మనం 5:6 రాస్తున్నాం. తర్వాత 2:1 అంటే 2/1 హోల్ డివైడెడ్ బై 5:6 ని మనం 5/6 అని రాస్తాం. తర్వాత 2/1 అంటే 2/1. ఈ భిన్నాన్ని రివర్స్లో రాయాలి. 5/6 అంటే 6/5. 2 6 12, 5 1 5. ఈ 12 అనేది ఏ యొక్క టైం పీరియడ్ని, 5 అనేది బి యొక్క టైం పీరియడ్ని తెలియజేస్తుంది. ఇక్కడ బి 5 అంటే బి 5 నెలలు వ్యాపారంలో ఉన్నాడని అర్థం. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఎన్ని నెలల తర్వాత వ్యాపారంలో చేయాలి? మొత్తం వ్యాపారం సంవత్సరం జరిగింది అంటే 12 నెలలు. ఇతను 5 నెలలు ఉన్నాడు బిజినెస్లో అంటే తీసేస్తే మనకు 7 వస్తుంది. 7 నెలల తర్వాత అతను బిజినెస్ చేశాడు. 7 నెలల తర్వాత అతడు బిజినెస్లో చేరాడు. సో ఆన్సర్ 7 నెలలు. ఇప్పుడు మనం ఇదే లెక్కను ఆర్డినరీ మెథడ్లో చేద్దాం. లెక్కలో మనం ఫస్ట్ రాసుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్స్, దాని తర్వాత టైం పీరియడ్స్. సో ఇక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ 4,500 ఇచ్చాడు, బి ఇన్వెస్ట్మెంట్ 5,400. ఇక్కడ సంవత్సరం తర్వాత వాళ్ళు పంచుకున్నారన్నాం. కొన్ని నెలల తర్వాత బి అనేవాడు బిజినెస్లో చేరాడు. అంటే ఏ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బిజినెస్లో ఉన్నాడు అంటే సంవత్సరం వరకు అంటే 12 నెలలు ఏ అనేవాడు వ్యాపారంలో ఉన్నాడు. బి అనే అతను ఎన్ని నెలలు బిజినెస్లో ఉన్నాడో మనకు తెలియదు. అందుకని ఎక్స్ నెలలను రాసుకుంటున్నాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్. 9 5 45, 9 6 54, 6 1 6 12, 5 2 10, 1 × x 1x. ఈ నిష్పత్తులు అంటే 10:x రేషియోలో మనం లాభాన్ని పంచుకోవాలి. అయితే లాభాన్ని 2:1 నిష్పత్తిలో పంచుకున్నారని లెక్కలో ఇచ్చారు. అంటే ఈ వాల్యూ, ఈ రేషియో 2:1కు సమానం. తర్వాత అంత్యములు, చివరిలో ఉండేటివి ఒక పక్క, మధ్యలో ఉండే 2 నెంబర్లు ఒక పక్క మనం సెట్ చేసుకోవాలి. 10 × 1, 10 1 10, 10 × 1 దట్ ఈజ్ ఈక్వల్ x × 2, x × 2. ఇప్పుడు మనం x వాల్యూ కావాలి. x ఈజ్ ఈక్వల్ 10 × 1 అలానే రాసేయండి. ఈ x పక్కన 2 ఇతరులకు వస్తే బై 2 అవుతుంది. 2 1 2 5 10 అంటే మనకి x ఈజ్ ఈక్వల్ 5 అని వచ్చింది. అంటే 5 months అని అర్థం. x అనేది 5 months. 5 months అంటే b అనేవాడు 5 నెలలు బిజినెస్లో ఉన్నాడు. కానీ ప్రశ్న మనకు ఎన్ని నెలల తర్వాత బిజినెస్లో చేరాడు? మొత్తం బిజినెస్ 12 సంవత్సరాలు జరిగింది. 12 నెలలు జరిగింది. సో బి అనేవాడు 5 నెలలు ఉన్నాడు అంటే 12 అయితే 7 నెలల తర్వాత బిజినెస్లో చేరాడు. సో కరెక్ట్ ఆన్సర్ 7 నెలలు.
ఏ, బి మరియు సిలు వరుసగా 28,000, 22,000 మరియు 18,000తో ఒక వ్యాపారం ప్రారంభించింది. వ్యాపారంలో లావాదేవీలను పర్యవేక్షించినందుకు మొత్తం లాభంలో ఏకు 15% జీతంగా ఇవ్వాలి. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 40,000 అయినా బికి వచ్చే వాటా ఎంత? ఈ ప్రశ్నను విఆర్వై ఎగ్జామ్ 2012లో అడిగారు. ఫస్ట్ ఆప్షన్ 14,000, రెండో ఆప్షన్ 11,000, మూడవది 16,000, నాలుగవది 15,000. ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్స్ రాసుకోవాలి, తర్వాత టైం పీరియడ్స్ రాసుకోవాలి. సో ఇక్కడ ఏ, బి, సి అని రాశాను. ఏ ఇన్వెస్ట్మెంట్ 28,000, బి ఇన్వెస్ట్మెంట్ 22,000, సి ఇన్వెస్ట్మెంట్ 18,000. కాలాలు ఏ, బి మరియు సిలు వరుసగా 28,000, 22,000 మరియు 18,000తో ఒక వ్యాపారం ప్రారంభించింది. వ్యాపారంలో లావాదేవీలను పర్యవేక్షించినందుకు మొత్తం లాభంలో ఏకు 15% జీతంగా ఇవ్వాలి. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 40,000 అయినా బికి వచ్చే వాటా ఎంత? ఈ ప్రశ్నను విఆర్ఓ 2012లో అడిగారు. మొదటి ఆప్షన్ 14,000, రెండవది 11,000, మూడవది 16,000, నాలుగవది 15,000. ఫస్ట్ మనం పెట్టుబడి రాసుకోవాలి, తర్వాత టైం పీరియడ్స్. సో ఇక్కడ ఏ, బి, సి అని రాశాను. ఏ పెట్టుబడి 28,000, బి పెట్టుబడి 22,000, సి పెట్టుబడి 18,000. తర్వాత టైం పీరియడ్స్. ఇక్కడ ఎలాంటి ట్విస్ట్ లేవు, అందరూ సంవత్సరం పాటు బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఇంటూ 12 రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. సో ఇక్కడ 3 జీరోలు క్యాన్సిల్, ఇక్కడ 3 జీరోలు, ఇక్కడ 3 జీరోలు క్యాన్సిల్. రేషియో సింబల్ పెట్టండి ఇక్కడ. తర్వాత 2 14 28, 2 11 22, 2 9 18, అంటే 14:11:9. ఈ నిష్పత్తిలో మనం లాభాన్ని పంచుకోవాలి. మొత్తం లాభం 40,000. మొత్తం లాభం 40,000. ఈ 40,000లో 15% ఏకి జీతంగా ఇవ్వాలి. 15% ఏకి ఇస్తే మిగిలింది 85%, అంటే 100లో 15% పోతే 85%. ఇది మనకు మిగిలిన లాభం. ఈ లాభంలో బికి ఎంత వాటా వస్తుందో కనుక్కోవాలి. అంటే మొత్తం భాగాలు 9, 11, 20, 21, 14, 34. మొత్తం భాగాలు 34. ఈ 34 భాగాలలో బికి వచ్చే వాటా 11 భాగాలు కాబట్టి మనం 11 న్యూమరేటర్లో రాసుకోవాలి. 17 34, 17 85. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 2 4 0 0. నెక్స్ట్ 2 10 10 11 110. ఇక్కడ 2 సున్నాలు అంటే 11,000. బికి వచ్చే వాటా 11,000. ఇదే లెక్కన మనం ఇప్పుడు ఆర్డినరీ షార్ట్ కట్ మెథడ్లో ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడ లెక్కంతా చదవాల్సిన పని లేదు. చివరిలో లాస్ట్ లైన్ బికి వచ్చే వాటా కావాలి, కనుక్కోవాలి. బికి వచ్చే వాటా కనుక్కోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అవసరం లేదు. బి ఎంత పెట్టుబడి పెట్టాడు అనేది ఇంపార్టెంట్. బి 22,000 పెట్టుబడి పెట్టాడు అంటే ఇక్కడ మన జీరోస్ ఇంపార్టెంట్ కాదు, నంబర్ ఎంత అంటే 22. ఈ నంబర్ మనకి 11వ ఎక్కంలో ఉంది. 11లో 22 కాబట్టి ఆన్సర్ కూడా 11వ ఎక్కంలోనే ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 11వ ఎక్కంలోది రెండవ ఆప్షన్, మిగిలినవన్నీ 11వ ఎక్కంలో లేవు, అంటే 11 చేత భాగించబడదు. సో కరెక్ట్ ఆన్సర్ రెండవది. ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు 7:8 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి ఒక కంపెనీని ప్రారంభించారు. వ్యాపారాంతంలో వచ్చిన లాభమును 5:4 నిష్పత్తిలో పంచుకున్నారు. ఏ తన పెట్టుబడిని 10 నెలలు ఉంచితే బి తన పెట్టుబడిని ఉంచిన నెలల సంఖ్య. ఈ ప్రశ్నను తెలంగాణ స్టేట్ ఎస్ఐ ఎగ్జామ్లో 2019లో అడిగారు. ఫస్ట్ ఆప్షన్ 9 నెలలు,
రెండవది 7 నెలలు, మూడవది 6 నెలలు, నాలుగవది 5 నెలలు. ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రాఫిట్ ఫస్ట్ ఎనీథింగ్ నెక్స్ట్ అనే టెక్నిక్ని గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ ఫస్ట్ అంటే ఇక్కడ ప్రాఫిట్ యొక్క రేషియో 5:4. సో 5:4 రాసాము బై ఎనీథింగ్ నెక్స్ట్. ఎనీథింగ్ అంటే ఇక్కడ వాళ్ళ యొక్క పెట్టుబడులు 7:8 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి మనం 7:8 రాసాం. 5:4 అంటే 5/4 బై 7:8 అంటే 7/8. దీన్ని సింప్లిఫై చేస్తే 7/8 మనం రివర్స్లో రాస్తాం. 8/7 అవుతుంది. 5 8 40 బై 4 7 25. దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 10 40, 4 7 25. 10 అనేది ఏ యొక్క పెట్టుబడి కాలం గురించి చెప్తుంది. ఏ పెట్టుబడిని 10 నెలలు ఉంచాడు అని లెక్కలో ఇచ్చాడు. బి అనేవాడు తన పెట్టుబడిని 7 నెలలు ఉంచాడు వ్యాపారంలో. సో మనకు అడిగింది బి తన పెట్టుబడిని ఎన్ని నెలలు వ్యాపారంలో ఉంచాడు. సో బి అనేది 7 ఉంది కాబట్టి బి వ్యాపారంలో తన పెట్టుబడిని 7 నెలలు ఉంచాడు. సో కరెక్ట్ ఆన్సర్ 7 నెలలు. ఇప్పుడు ఇదే లెక్కను మనం ఆర్డినరీ మెథడ్లో ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్స్ రాసుకుంటున్నాం. 7:8 నిష్పత్తి ఇచ్చారు కాబట్టి ఇక్కడ 7, ఇక్కడ 8. ఇక్కడ డబ్బుల్ని మనకు సింప్లిఫైడ్ ఫామ్లో అంటే క్యాన్సిల్ చేసి ఇచ్చారు 7:8 అని. 7 అంటే 7,000 అనుకోవచ్చు, 8 అంటే 8,000. ఇది 700 అనుకుంటే అది 800 అవుతుంది. సో 7 8. తర్వాత టైం పీరియడ్స్. ఏ అనే అతను తన పెట్టుబడిని 10 నెలలు ఉంచాడు బిజినెస్లో. సో ఏ యొక్క టైం పీరియడ్ 10 రాశాను. బి ఎన్ని నెలలు ఆ పెట్టుబడిని బిజినెస్లో ఉంచాడో తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ అని రాస్తున్నాం. క్యాన్సిల్ చేస్తే 2 4 8, 2 5 10. ఇక్కడ మనకు 7 5 35 వచ్చింది. ఇక్కడ 4x 4x. 35:4x ఈ నిష్పత్తిలో లాభాల్ని పంచుకోవాలి. అయితే మనకు లాభాలని 5:4 నిష్పత్తిలో పంచుకున్నారని ఇచ్చారు. సో ఈ రేషియో 5:4కు సమానం. ఇప్పుడు మనం చివరి పదాలు అంటే 35:4 ఒకవైపు, 4x5 మధ్య పదాలు ఒకవైపు తీసుకోవాలి. 35 × 4 దట్ ఈజ్ ఈక్వల్ 4x × 5. 4x × 5. 35 × 4ను అలానే రాసి మనకు కావాల్సిన ఎక్స్ కాబట్టి 4 × 5లని ఇటువైపు పంపించాలి. అవి డివైడ్ చేస్తాయి. 4 × 5 ఈజ్ ఈక్వల్ ఎక్స్. 4 4 క్యాన్సిల్ అయిపోయింది. 5 1 5 7 35 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి 7 వచ్చింది. 7 అంటే ఇక్కడ 7 నెలలు. ఇది ఎవరిది? బిది. అంటే బి అనేవాడు తన పెట్టుబడిని 7 నెలల పాటు బిజినెస్లో ఉంచాడు. సో కరెక్ట్ ఆన్సర్ 7 నెలలు.